ఎక్కువ డబ్బు ఇస్తుంది. అవి ఎట్లా? సో కంపెనీలో డబ్బులు మనకు ఎట్లొస్తున్నాయి, ఆ ఎట్లొస్తున్నాయి తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇవాళ వెస్టేజ్ లో నిలబడి చాలా చాలా మంచి మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సో మీరు కూడా, మీకు కూడా ఇన్కమ్ రావాలి. ఏ లీడర్ దగ్గర కన్నా కొంచెం మీకన్నే ప్రొఫెషనల్ గా కానీ, లేకపోతే ఎవరన్నా కూర్చోబెట్టి నీ ఇట్లకెళ్ళి వస్తాయి పైసలు, ఏం చేసి వస్తాయి, మందిని ముంచుతున్నారు అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి మనకు మాత్రం బిజినెస్ ప్లాన్ అంటే వచ్చి ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో నేను ఇవాళ అదే చెప్తున్నా. మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ హ్యాండ్ రైజ్ చేసి నన్ను అడగండి. ఈ సెషన్ నాకు తెలిసి 2-3 డేస్ కంటిన్యూ చేస్తా నేనే. సో కొంచెం జాగ్రత్తగా ఎవరన్నా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ చేసుకోండి. నేను మొత్తుకుంటూనే ఉన్నా, కొంచెం మన టీం ని పెంచండి. ఏం లాభం చెప్పండి? 40,000 మందికి 500 మంది కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేరు. సో నాకేం లేదు, నాకున్న డైరెక్ట్ లీడర్స్ అందరికి బిజినెస్ ప్లాన్ వస్తుంది. నాకు ఉన్న 6 లైన్లలో ఉన్న 6 మెయిన్ లీడర్స్ అందరికి బిజినెస్ ప్లాన్ వస్తుంది. నా చెక్ ఎట్లా పోయేది ఉంటే అట్లా పోతుంది. నేను ఒక్కొక్క లైన్ నుంచి నలుగురిని కుసబెట్టి 2 గుద్దైనా నేను బిజినెస్ ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉన్నా. బట్ మీ లైన్లలో నాకు బిజినెస్ ప్లాన్ వస్తుందా, నా టీమ్ మెంట్స్ కి వస్తుందా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా అట్లా అనుకోవాలి. నాకున్న లైన్లలో ప్రతి ఒక్కరికి ఒక నలుగురికి ఒక లైన్ వైజ్ ఒక 10 మందికైనా బిజినెస్ ప్లాన్ వచ్చింది అనుకో, నాకు పడింది తగ్గుతుంది అని చెప్పేసి. సో అట్లా ఏ లీడర్ కూడా రిసీవ్ చేసుకుంటలేడేమో అనిపిస్తుంది. సో యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా అందరం లీడర్స్ కలిసి చెప్పుకోవడానికి, ప్లాన్ చెప్పుకోవడానికి కానీ, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కానీ మీకు టైం కుదరదు, నాకు టైం ఉండదు. ఇట్లాంటి జూమ్ లో అందరం ఎర్లీ మార్నింగ్ కాబట్టి మన ఏమంటారు బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా ఉంటది. విన్నా కూడా నోట్ చేసుకోవచ్చు, అందరి మధ్యలో కలిసి వినొచ్చు, అంత సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. సో ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను స్టార్ట్ చేస్తున్నా. మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు కూడా నోట్స్ ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేసుకోండి. ఓకే కదా? ఓకే మేడం. సో కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. సో ఎండి పేరు వచ్చేసి గౌతమ్ బాలి సార్. సో మన కంపెనీ ఏంటంటే, కంపెనీ ఎప్పుడు వచ్చింది అనడానికి ఫస్ట్ 2004 జూన్ 2న కంపెనీని స్టార్ట్ అయిన డేట్. స్టార్ట్ చేసినప్పుడు మనలాంటి మెంబర్స్ వచ్చేసి 6 మెంబర్స్, ప్రోడక్ట్స్ వచ్చేసి 2 ప్రోడక్ట్స్, స్టోర్స్ వచ్చేసి 2 స్టోర్స్. చాలా చిన్న కంపెనీ. ఈ 2 స్టోర్స్ కూడా ఒకటి బెంగళూరులో, ఒకటి ఢిల్లీలో ఉంది. ఈ 2 స్టోర్స్ బెంగళూరు అండ్ ఢిల్లీలో ఉంది. ప్రజెంట్ ఇయర్ 2024 ఈ 6 మెంబర్స్ కాస్త 4 కోట్ల మంది పీపుల్స్ ఉన్నారు. ఈ 2 ప్రోడక్ట్స్ కాస్త 450 ప్రోడక్ట్స్ అయినాయి. ఈ 2 షాపులు కాస్త 2 స్టోర్స్ కాస్త ప్రజెంట్ 8,700 స్టోర్స్ అయినాయి. మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. వరల్డ్ లో 38th ర్యాంక్ లో ఉంది. బయట 9 కంట్రీస్ లలో ఉంది. నెక్స్ట్ ఎక్కడ వెస్టేజ్ యొక్క ప్రోడక్ట్స్ తయారవుతాయి అంటే హిమాచల్ ప్రదేశ్ ఒకటి యూనిట్ 1, ఢిల్లీ యూనిట్
2 ఇది చిన్నది. యాక్చువల్‌గా అయితే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పండి. ఇక్కడ ప్రొడక్ట్స్ తయారవుతాయి అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. సో, మనకి కావాల్సినయి ఏంటివి అంటే 450 ప్రొడక్ట్‌లలో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హోమ్ నీడ్స్. హోమ్ నీడ్స్ ఇంట్లోకి వాడుకునే ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్. థర్డ్ వన్ వచ్చేసి అగ్రికల్చర్, అగ్రి ప్రొడక్ట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్. సిక్స్త్ వన్ వచ్చేసి నానో ఎనరైజర్ అని చెప్పేసి ఇంజన్ ఆయిల్. సెవెంత్ వన్ కంపల్సరీ చెప్పండి ఉమెన్ హెల్త్. ఈ ఉమెన్ హెల్త్ అనేది నాకు తెలిసి హెల్త్ సప్లిమెంట్స్ పైనే వస్తుంది. బట్ ఇది మాత్రం కొంచెం సపరేట్ గా చేసి చెప్పండి. ఉమెన్ హెల్త్ కూడా ఉంది. లేడీస్ కి సంబంధించిన హెల్త్ ప్రొడక్ట్స్ కూడా మనకు సపరేట్ గా ఉన్నాయని ప్రతి ఒక్కరు కొంచెం దీన్ని సపరేట్ గానే చెప్పండి. మనకు ఆ హెల్త్ సెగ్మెంట్ లోనే హెల్త్ సప్లిమెంట్స్ లోనే వస్తుంది కాబట్టి సారీ చెప్పండి. సపరేట్ గా చెప్తే కొంతమందికి అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఉమెన్ హెల్త్ ఇవి మనకు సంబంధించిన ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వెస్టేజ్ లో కాకుండా బయట కూడా ఈ అన్ని ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయి. సో ఈ అన్ని ప్రొడక్ట్స్ కి మన వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి తేడా ఏంది అని అన్నప్పుడు ఎగ్జాంపుల్ వేసి చెప్పండి. ఏంటిదా ఎగ్జాంపుల్ అంటే థమ్స్ అప్ ఉంది, కోకోనట్ వాటర్ ఉంది. సో ఏది మంచిది అని అన్నప్పుడు దీనికే ఓటేస్తారు అందరూ. నెక్స్ట్ కోల్గేట్, క్లోజప్, సెన్సోడైన్, దంతకాంతి, డాబర్, రెడ్ టూత్ పేస్ట్. వీటన్నప్పుడు కూడా ఈ క్లోజప్, కోల్గేట్ పేస్ట్ అనేది పాపులర్ ప్రోడక్ట్. ఇవనేది క్వాలిటీ ప్రొడక్ట్స్. సో సంతూర్ సోప్ ఉంది, మెడిమిక్స్ ఉంది, డెటాల్ ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇవి క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇవి వచ్చేసి పాపులర్ ప్రొడక్ట్స్. జనాలు క్వాలిటీని మర్చిపోయి పాపులర్ ప్రొడక్ట్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో మన కంపెనీలో క్వాలిటీ మాత్రమే వస్తది అని చెప్పేసి సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చేసి చెప్పాలి. సో అందుకే ట్రెడిషనల్ మార్కెట్ లో దొరికేటివన్నీ కూడా పాపులర్ ప్రొడక్ట్స్. హెల్త్ ని ఖరాబ్ చేసిన తర్వాత హాస్పిటల్ కి దగ్గర చేస్తాయి పాపులర్ ప్రొడక్ట్స్. మన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏంటంటే హెల్త్ కు ఫస్ట్ హెల్త్ ఇచ్చి తర్వాత వెల్త్ కూడా ఇస్తుంది. అంటే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా వస్తుంది. ఇవి క్వాలిటీ ప్రొడక్ట్స్. క్వాలిటీ తప్ప ఎట్టి పరిస్థితిలో క్వాలిటీ తప్ప మనకు ఏమంటారు పాపులర్ ప్రొడక్ట్స్ మాత్రం మన కంపెనీలో రావు. వచ్చిన నెక్స్ట్ మినిటే కంపెనీ క్లోజ్ అవుతుంది. సో అందుకే ప్రొడక్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేయాలి. ఎందుకంటే ఇది నచ్చేది హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలకు అవసరం కాదు. ఇది సామాన్య ప్రజలకు నచ్చాలి కాబట్టి నేను నచ్చితే నేను వాడుకున్న ప్రోడక్ట్ ఇంకోళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అట్లా క్వాలిటీ మాత్రమే మనకు వస్తుంది. ఇది ఫస్ట్. ఇది సెకండ్ సెగ్మెంట్. నెక్స్ట్ ఇందులో డబ్బులు ఎట్లొస్తాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. చెప్తేనే డబ్బులు ఎట్లొస్తాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్న థమ్స్ అప్ ని తీసుకోండి. ఎగ్జాంపుల్, ట్రెడిషనల్ మార్కెట్ లో మీరు తీసుకోబోయే ఒక థమ్స్ అప్ బాటిల్ మనకి కంపెనీలో 30 రూపాయలకు తయారవుతే మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. ఈ మధ్యలో 70 రూపాయలు కంపెనీలో 30 రూపాయలకు తయారవుతుంది. మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో 70 రూపాయలు ఎక్కడికి పోతున్నాయి అని అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి ప్రోడక్ట్ రాదు. ఇక్కడ
కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి ప్రోడక్ట్ రాదు కాబట్టి C&F, హోల్సేలర్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, కస్టమర్, ట్రాన్స్పోర్ట్, టీవీ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్. సో ఇందులో దౌర్భాగ్యం ఏంటంటే ఈ ₹70 మనయే. కానీ కంపెనీ నుంచి మన దగ్గరికి రావాలంటే ఇగో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరిలో ఈ ట్రాన్స్పోర్ట్ వరకేమో ₹35 తీసుకుంటే, కేవలం టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ వస్తారో వాళ్ళకి మనం ₹35 ఇస్తున్నాం. ఈ డబ్బులు ఎవరివి? మనమే. మన డబ్బులే వీళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళు ఏమన్నా లేకుండా ఉన్నారా అంటే ఉన్నారు. ఆదాయ పరంగా చాలా మంచి పొజిషన్లు ఉన్నోళ్ళకి మాత్రమే మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వీళ్ళకి చూడండి, C&F, హోల్సేలర్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, కస్టమర్, ట్రాన్స్పోర్ట్ అందరికి ₹35 ఇస్తే, కేవలం టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి మాత్రం ₹35 ఇస్తున్నాం. ఈ డబ్బులు మనయే, ఈ డబ్బులు మనయే. కానీ ఇదే పోనీ ఏమన్నా ప్రోడక్ట్ ఏమైనా క్వాలిటీ ఇచ్చి జనాలకి హెల్త్ ఏమన్నా ఇస్తుందా అంటే నో. 1% కూడా ఆ పని చెయ్యదు. మొత్తం పాపులరే. మొత్తం ప్రోడక్ట్ ని పాపులర్ చేయాలి. అమితాబ్ బచ్చన్ చేతిలో అగరబత్తీలు పెట్టినా సరే, కంపెనీ వాడు ఏసీలో కూర్చొని అమితాబ్ బచ్చన్ చేతిలో అగరబత్తీలు పెట్టినా సరే, జనాలు అమితాబ్ బచ్చన్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కి ఎడిక్ట్ అయిపోయి ప్రోడక్ట్ సేల్ చేసి కొనుక్కుంటున్నారు. అందులో మంచి ఉందా లేదా అని ఏ రోజు కూడా ఏ ఒక్క పర్సన్ కూడా వాటిపైన ఎవ్వరు ఆలోచన మాత్రం లేదు. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతి రెగ్యులర్ ప్రోడక్ట్ కూడా ఒక 20 రకాల ప్రోడక్ట్స్ చూసుకున్నట్లయితే అన్ని ఇన్నర్ గా తీసుకునే ప్రోడక్ట్సే ఉంటాయి. కానీ ఏ రోజు కూడా నేను వాడేది క్వాలిటీయా కాదా అనేసి ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. సో ఆలోచించరు. కంపెనీ వాళ్ళకు కూడా ఆలోచించేంత అవసరం కూడా లేదు. మట్టి, బురద, బూడిద ఉన్నా సరే ప్రోడక్ట్లల్లా కేవలం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చాలు, జనాలు కొంటారు అన్నట్టు అట్లా కొనిపించి చాలా మంది అండి మన 100 ఏండ్లు బతికే బండి ఇవాళ 60 ఏండ్లకే పడిపోయింది. ఇది దౌర్భాగ్యం. సో బయట ఉన్న ట్రెడిషనల్ మార్కెట్ లో జరిగేది ఇది. సో మన వెస్టేజ్ లో కి వచ్చే వరకు ఇందులో పైసలు ఎట్లొస్తున్నాయి, డబ్బులు ఎట్లొస్తున్నాయి అనడానికి ఫస్ట్ వన్, ఏదైనా ఒక ₹100 ₹100 ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కంపెనీలో ₹30కి తయారయ్యి నీ దగ్గరకు వచ్చే వరకు ₹100 అవుతుంది. ఈ ₹100 MRP రేట్ ఉంటుంది. కానీ బట్ నీకు MRP రేటుకు రాదు. DP ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అని 10 to 20% డిస్కౌంట్ కి వస్తుంది. అంటే MRP రేటు కంటే తక్కువకు వస్తుంది రేటు. సో ఈ మధ్యలో ఉన్న ₹70కి ఇక్కడ నువ్వు జాయిన్ అవ్వడం ఫ్రీగా జాయిన్ అవ్వాలి. ఎవరు ఏ ఒక్క రూపాయి కూడా కట్టకూడదు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ 4 ఐడి ప్రూఫ్ తోటి ఒక ఐడి తీసుకోండి. ఫ్రీగా ఐడి తీసుకోండి. ఫ్రీగా ఐడి తీసుకున్న తర్వాత నీకు ఒక ఐడి వస్తుంది. నా ఐడి వచ్చేసి 56762719. సో ఇది నా ఐడి. నేనేం చేయాలి అనంటే నాకు నచ్చినంత ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి. ప్రోడక్ట్ పర్చేస్ చేసి నేనే వాడుకోవాలి, యూజ్ చేయాలి. నేనే వాడుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన మంచి రిజల్ట్ ను, నాకు ఎట్లయితే హెల్త్ వచ్చిందో ఆ హెల్త్ ను 10 మందికి నేనే చెప్తున్నా, నేనే షేర్ చేస్తున్నా. అక్కడ మహేష్ బాబు, సమంత, నాగార్జున, అబ్బాస్ ఇట్లా సెలబ్రిటీలు చెప్పే ప్రోడక్ట్స్ గురించి నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేసిన, వాడుకున్నా. నేనే వాడుకున్నా. అక్కడ వాళ్ళు వాడుకోకుండా చెప్తారు. బట్ నేను ఇక్కడ వాడుకొని నేనే 10 మందికి చెప్తున్నా కాబట్టి దట్ ఈస్ ఫస్ట్. ఇప్పుడు నేనే రియల్ హీరోయిన్. వాళ్ళు రియల్ హీరోయిన్లు అయితే మనం మాత్రం వాడుకొని మనకొచ్చిన బెనిఫిట్ ని 10 మందికి షేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రియల్ హీరోలు గాని రియల్ హీరోయిన్లు గాని మీరే. సో ఇట్లా మంచిని పంచుకుంటా పోతున్నందుకు ఇక్కడ ఈ మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు కాబట్టి ఈ ₹70 నీకే వస్తాయి. అవి ఎట్లొస్తాయి అనంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రూపంలో వస్తుంది.
ఈ 9 రకాల ఇన్కమ్ ఎట్లిస్తుంది కంపెనీ. సో ఫస్ట్ వన్ ఈ 9 రకాల ఇన్కమ్ చూద్దాము. ఒక 1 మినిట్ పేపర్ ఫోల్డ్ చేస్తా. సో ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కౌంట్. డిస్కౌంట్ 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఆయిల్ ఉంది కదా, కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. ఆయిల్ పైన ఎంఆర్పి రేటు 560 రూపీస్ ఉంటుంది. కానీ మీరు ఐడి ఉండడం వల్ల, మీకు డిపి ప్రైస్, మీరు కస్టమర్ కాదు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే 450 రూపీస్ కి మాత్రమే మీకు ప్రోడక్ట్ వస్తుంది. సింపుల్, ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ లలో హోమ్ నీడ్స్ పైన మాత్రం 10 to 15% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ 10%, ఆల్మోస్ట్ 10 to 15 వస్తుంది. మిగతా అన్ని ప్రోడక్ట్స్ పైన 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ప్రతి 100 రూపాయల వస్తువు నీకు ఇక్కడ 80 రూపాయలకే వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి 100 రూపాయల వస్తువు నీకు 90 రూపాయలు పడవచ్చు, 91, 92, 93, అంటే 90 రూపాయల నుంచి 100 రూపాయలు పడుతుంది. అంటే ఇవి రెగ్యులర్ డైలీ హోమ్ నీడ్స్ కాబట్టి, రెగ్యులర్ గా యూజ్ చేయాలి కాబట్టి ఆ ప్రోడక్ట్ పైన డిస్కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, కుకింగ్ ఆయిల్ కూడా మనకు 560 ఉన్న ఎంఆర్పి రేటు, డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కాబట్టి నీకు 450కే వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్, ఏపీబి. దీన్ని పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. దీంట్లో డబ్బులు ఎట్లా వస్తాయంటే, కంపెనీలో 30 రూపాయల నుంచి 40 రూపాయలకి మధ్యలో ఒక పీవీ ఉంటది. 1 పీవీ. పీవీ మీన్స్ ప్యాంట్ వాల్యూ. 30 రూపాయల నుంచి 40 రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది. సో యావరేజ్ గా 35 రూపీస్కే తీసుకోవాలి. 35 రూపీస్కి ఎందుకు తీసుకుంటలేరంటే, ఈ 30 నుంచి 40 రూపీస్ అనేది కేవలం హోమ్ నీడ్స్ పైన మాత్రమే 1 పీవీ ఉంటుంది. మిగతా రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్స్ పైన 30 రూపీస్కే 1 పీవీ వస్తుంది. అందుకే యావరేజ్ గా ఎక్కువ మెజారిటీవి ఈ 30 రూపాయలకు ఒకటే పీవీ ఉంది కాబట్టి మనం అందరం కూడా చెప్పడంలా 30 రూపీస్కి 1 పీవీ అని చెప్తారు. కానీ చాలా మంది హోమ్ నీడ్స్ తీసుకున్నప్పుడు 3500, 3600, కొంచెం ఆయిల్ క్యాన్స్ వేసుకుంటే 4000 కి కూడా 100 పీవీ వస్తుంది. సో హోమ్ నీడ్స్ అనేది రెగ్యులర్ ప్రొడక్ట్స్ కాబట్టి వాటి పైన పీవీ అనేది తక్కువ ఉంటది, మనీ అనేది ఎక్కువ ఉంటది. సో అందుకే ఎవరికైనా చెప్పేటప్పుడు 30 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలో పీవీ ఉంటది. నేను యావరేజ్ గా 30 రూపాయలకి ఒక పీవీ తీసుకుంటున్నా అని చెప్పండి. ఒక పీవీ విలువ 18 బీవీ, బిజినెస్ వాల్యూ. ఇది గుడ్డి గుర్తు, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. 30 రూపాయలకు ఒక పీవీ, ఒక పీవీ విలువ 18 బీవీ. పీవీ మీన్స్ బిజినెస్ వాల్యూమ్. పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ. బిజినెస్ వాల్యూ. ఇది గుడ్డి గుర్తు. కొత్తగా ఉన్న వాళ్ళు, పాత ఉన్న వాళ్ళు, ఆల్రెడీ కంపెనీలో ఉన్న ఏ అంబాసిడర్ వరకు, బ్రాంచ్ టు డిస్ట్రిబ్యూటర్ టు అంబాసిడర్ వరకు గుర్తుంచుకోవాల్సింది ఇది గుడ్డి గుర్తు. 30 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఒక పాయింట్ వస్తుంది. ఒక పాయింట్ విలువ 18 పీవీ. సో మనకు కంపెనీ ఒక లైన్ ఇచ్చింది. ఏంటిది ఆ లైన్ అంటే, పీవీస్ కి ఒక లైన్ ఇచ్చింది. సో ఏంటిది ఆ లైన్ అంటే, ఒక పీవీ నుంచి, అంటే ఒక పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు నువ్వు ప్రోడక్ట్ కొనుక్కుంటే నీకు 5% ఇన్కమ్ ఇస్తుంది. 600 నుంచి, ఇది చాలా అందరూ నోట్ చేసుకోవాలి, 2399 పాయింట్ల వరకు 8% ఇన్కమ్ ఇస్తుంది. 2400 నుంచి 5499 పాయింట్ల వరకు 12% ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అయ్యి 5500 పాయింట్స్ చేస్తే నీకు 16% ఇన్కమ్ వస్తుంది. ఎట్లా వస్తుంది ఈ ఇన్కమ్ అనడానికి ఎగ్జాంపుల్ చేసుకొని చూద్దాం. చూడండి, ఇది ఏప్రిల్ మంత్.
ఏప్రిల్ మంత్ లో 3600 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఇది ఎంఆర్పి రేటు. ఏం రేటు? సో ఎంఆర్పి రేటు. సార్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇవి స్క్రీన్ షాట్లు తీసి పెట్టడానికి పెడదాం, తర్వాత పెడదాం, మొత్తం టోటల్ గా చూపెడతా. కానీ ఫస్ట్ మాత్రం మీరు ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టి రాయండి. రాస్తుంటేనే మీకు అర్థం అవుతుంది. ఒక్కటికి 4 సార్లు చెప్పే ఓపిక నా దగ్గర ఉంది. కానీ బట్ మీరు మాత్రం రాయాలి. సో ఏప్రిల్ మంత్ లో 3600 పెట్టి ఎంఆర్పి రేట్ పెట్టి మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటే మీకు ఇక్కడ 600 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 600 రూపీస్ డిస్కౌంట్ వచ్చి మీకు 3000 కే ప్రొడక్ట్స్ వచ్చినాయి. 3000 కే ప్రొడక్ట్స్ వస్తే ఇక్కడ చూడండి, 30 రూపాయలకు ఒక పీవీ, 3000 రూపాయలకి ఎన్ని పీవీలు అయితే అనంటే 100 పీవీ అవుతుంది. ఇది ఓకే కదా? 100 పీవీ, 30 రూపాయలకు ఒక పీవీ మీన్స్ 100కు 3000కు 100 పీవీ, 300కు 10 పీవీ, 3000కు 100 పీవీ. సో ఒక పీవీ విలువ 18 పీవీ. అంటే ఈ పీవీలను పీవీ తోటి ఇంటూ చేయాలి. ఇంటూ 18 పీవీ అంటే మీరెంత చేసిరు? 1800 బిజినెస్ వాల్యూమ్ చేసిరు. పీవీలు ఎన్నైనాయో తెలిస్తే మీరు ఇప్పుడు ఏ పొజిషన్లు ఉన్నారు, మీ లెవెల్ ఏందో తెలుస్తుంది. బీవీ ఎంత అయిందో తెలిస్తే మీకు మనీ డబ్బు ఎంత పడుతుందో కూడా తెలుస్తుంది. సో మీరు ఎంత బీవీ చేసిరు? 1800. ఎంత పీవీ చేసిరు? 100 పీవీ చేసిరు. సో 100 పీవీ చేసిరు కాబట్టి ఈ లైన్ లో ఇవేంటివి? పీవీస్. మీరు కంపెనీలో ఏ పీవీ నుంచి ఏ పీవీకి చేసిరో ఆ పీవీ ప్రకారం మీకు పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చేసిన పీవీ ఎంత? 100 పీవీ. సో ఈ 100 పీవీ అనేది ఇక్కడ ఏ లైన్లు ఉందో చూసుకోండి. సో 1 నుంచి 599 మధ్యలోనే 100 ఉంటుంది కాబట్టి మీ లేవల్ వచ్చేసి 5%. సో మీ లేవల్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏ లెవెల్ ఉన్నారంటే 5% లెవెల్లో ఉండమని చెప్పండి. మీ ఇన్కమ్ కూడా ఎట్లా వస్తుంది అని అంటే ఈ 1800 బీవీని 5% తోటి ఇంటూ చేయండి. చేస్తే మీకు ఫస్ట్ వచ్చే ఇన్కమ్ 90 రూపీస్. మీకు ఫస్ట్ వచ్చే ఇన్కమ్ 90 రూపీస్. ఒకసారి ఎవరికన్నా డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 100 పీవీ ఇంటూ 18 పీవీ ఇంటూ 1800 బీవీ ఇంటూ 5% కొట్టండి, 90 రూపీస్ వస్తుంది. ఓకే కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ స్టెప్ ఏంది? నెక్స్ట్ డబ్బులు ఎట్లా వస్తాయి? మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడుకున్నాక చాలా బాగా నచ్చినాయి. ఏప్రిల్ తర్వాత మే మంత్ మళ్ళీ మీ ఇంట్లో సరుకులు అయిపోయినాయి. మళ్ళీ సేమ్ 3600 పెట్టి కొనుక్కున్నారంటే మీరు 100 పీవీ చేసినట్టు. చేసి ఒక కింద ఒక 6 మెంబర్స్ కి పరిచయం చేసుకున్నారు. మేడం 6 మెంబర్స్ ని ఖచ్చితంగా చెప్పాలా? ఖచ్చితంగా మీరు 100 పీవీ చేయాలా? మీ ఇష్టం అది. మీకు ఈజీగా అర్థం అవుతుందని చెప్పి నేను ఈ ప్లాన్ లోకి రావడం జరిగింది. సో మే మంత్ మీరు 100 పీవీ తీసుకుర్రు. మీ కింద వచ్చిన 6 మెంబర్స్ కి కూడా 100 పాయింట్స్ ఇప్పించారు. 100 పాయింట్స్ ఇప్పించారు. బట్ ఖచ్చితంగా ఇప్పియాలని కండిషన్ లేదు, ఖచ్చితంగా జాయిన్ చేయాలని లేదు, ఖచ్చితంగా 100 పాయింట్లు ఇప్పియాలని కూడా రూల్ లేదు. మీకు ఈజీగా అర్థం అవుతుందని చెప్తున్నా. సో మే మంత్ ఇన్కమ్ మీరు చూడండి. మేలో మీరు తీసుకున్న 100 పాయింట్స్ ప్లస్ 1 2 3 ఇట్లా 1 2 3 4 5 6 ఈ 6 మెంబర్స్ తీసుకున్న 600 పాయింట్స్ ప్లస్ ఏప్రిల్ మంత్ లో మీరు కొనుక్కున్న ఓల్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ 100 పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే టోటల్లీ 100 600 700 1 800 800 పాయింట్లు ఇంటూ ప్రతి పాయింట్ విలువ 18 బీవీ ఇంటూ డైరెక్ట్ వేసేస్తున్నా. ఈ 100 పాయింట్స్ 800 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. సో ఇక్కడ చూడండి, 1 నుంచి 599 క్రాస్ అయి 600 నుంచి 2300 మధ్యలోనే 2399 మధ్యలోనే 800 ఉంటుంది. సో మీ లేవల్ ఏందప్పుడు? మీరు 5% లకి వెళ్ళి 8% లెవెల్కి వచ్చినట్టు లెక్క. సో అప్పుడు మీ లేవల్ అనేది 5% కాదు, అప్పుడు మీ లెవెల్ 8%. మీ ఇన్కమ్ కూడా ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీ ఇన్కమ్ కూడా ఈ ఏ మంత్ లో, మే మంత్ లో చేసిన పీవీ పైనే మీ ఇన్కమ్ వస్తుంది. అంటే 100 ప్లస్ ఇది 600 700 పీవీ పైనే
మీకు ఈ 8% ఇన్కమ్ వస్తుంది. కానీ అక్యుములేట్ మాత్రం పీవీ మాత్రం అవుతుంది. సో 1800 ఇంటూ 18 పీవీ ఇంటూ 8% వస్తుంది. మీరు మాత్రం ఈ 800 పైన రాదు. మీకు ఆ మంత్ చేసిన పీవీ పైనే ఇన్కమ్ మాత్రం వస్తుంది. కాకపోతే ఇక్కడ మీ బెనిఫిట్ ఏందంటే మీరు ఆ మంత్ చేసిన పీవీ, నెక్స్ట్ మంత్ చేసిన పీవీ, మీరు చేసినయి, మీ టీమ్ చేసినయి అన్ని పీవీలు కూడా అక్యుములేటివ్ అవుతుంటాయి అన్నమాట. ఇవాళ కొన్నయి, రేపు కొన్నయి, మీరు కొన్నయి, మీ టీమ్ కొన్నయి అన్ని అక్యుములేటివ్ అవుతూ మనకేం కావాలి? ఇక్కడ ఇన్కమ్ రావాలంటే 5500 పాయింట్స్ కావాలి. 5500 పాయింట్స్ మనకు కావాలి అనంటే గౌతమ్ బాలి సార్ ఏమన్నారంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేయి. 5% నుంచి 12% వరకు ఉన్న వాళ్ళని జూనియర్ డిస్ట్రిబ్యూటర్లు, సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి లేదంటే నాన్ క్వాలిఫైడ్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఇక్కడ మనల్ని పిలుస్తారు. ఇక్కడ గౌతమ్ బల్ సార్ ఏమంటారంటే నువ్వు నా కంపెనీలో వర్క్ చేయడానికి వర్క్ నేర్చుకుంటూ ఒక 3 నెలలు లేదంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు నువ్వు వర్క్ నేర్చుకుంటూ మీన్స్ మీటింగ్స్ అటెండ్ అవుతూ, ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ, సెమినార్స్ అటెండ్ అవుతూ వాళ్ళు ఎట్లా గ్రోతింగ్ ఉన్నారో నువ్వు కూడా అక్కడ నేర్చుకుంటూ నీ టీం ని తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టుకో. నీకు కొంచెం సైన్యం కావాలి. సింపుల్ చెప్పాలంటే నీ పాడ మోయనిక నలుగురు కావాలి. ఆ నలుగురిని సంపాదించుకో అని అర్థం. ఉండాలి కదా! రియల్ గా మననంటూ మనల్ని మోసేటోళ్ళు ఒక నలుగురు ఉండాలి కదా! అట్లా ఒక నలుగురిని సంపాదించుకో, నేర్చుకో అని చెప్పేసి ఈ 3-6 మంత్స్ ఈ 5500 పీవీ వచ్చేంత వరకు నీకు ఇన్కమ్ పెద్దగా కనిపించదు. ఇక్కడ నుంచి 5% నుంచి 12% వరకు మన దాంట్లో రూ. 10 నుంచి 2000 వరకు వస్తది. ఆ 2000 కూడా ఇమ్మీడియేట్‌లీ నువ్వు 12% కొస్తేనే, నువ్వు నీ టీమ్ ద్వారా 12% కొస్తేనే 2000 ఇన్కమ్ వస్తది. లేకపోతే రాదు. ఇక్కడ ఇన్కమ్‌ని ఎక్స్‌పెక్టేషన్ చేయొద్దు. ఇన్కమ్ గురించి ఆలోచన చెయ్యొద్దు. ఓన్లీ నెట్వర్క్ మీద మోర్ పీపుల్స్‌ని కలవాలి. ఎంతో మందికి ప్లాన్ చెప్పాలి. ఎంతో మందిని మీటింగ్స్ అటెండ్ చేయాలి. మీరు చేసే పనియే ఇక్కడ ఇది. మీరు ఎక్కడైనా సరే సార్ మీరు ఏదన్నా ఒక జాబ్‌కెళ్ళిర్రు సింపుల్‌గా నేనే అడుగుతున్నా. ఏదన్నా జాబ్‌కెళ్ళిర్రు. సరే ఇవాళ నేను ఒక మీకు కంప్యూటర్ వచ్చు. లేదంటే ఏదన్నా ఫైల్ రికార్డ్ రాయడానికి డెబిట్, క్రెడిట్ అని అంటారు తెలుసా? ఆస్తులు, అప్పుల గురించి. నాకిప్పుడు కంపెనీకొచ్చిన ఇయాల ఆస్తులు మొత్తం ఒక తాన రాసి క్లియర్‌గా లెక్క చేసి అందులో ఖర్చులు తీసేసి ఇవన్నీ ప్రాసెస్ చెప్తా. మీరు టక టక చేస్తారా? స్టార్టింగ్‌లో కొంచెం అటు ఇటు పోతదా? అటు ఇటు పోతది కంపల్సరీ. మీరు ఈవెన్ ఏ జాబ్ అయినా సరే. ఇవాళ నీకు పోలీస్ జాబ్ వచ్చి డైరెక్ట్ పోలీస్ జాబ్ ఇయ్యడు. నీకు 9 మంత్స్ ట్రైనింగ్ లోనే ఉంచుతాడు. 9 నెలలు ట్రైనింగ్‌లో ఉంచుతాడు. 9 నెలలు నువ్వు పర్ఫెక్ట్‌గా ట్రైనింగ్ అయ్యి నీకు హాఫ్ సాలరీ ఇస్తూ నిన్ను ఒక ట్రైనర్ గానే నిన్ను చూస్తాడు. మనం ఇక్కడ కూడా 5500 పీవీస్ అయ్యే వరకు మనం కూడా డిస్ట్రిబ్యూటర్ ప్లేస్‌లో ఉంటూ నేర్చుకునే విధానంలోనే ఉండాలి. మీకు ఇంకొక విషయం తెలుసా? ఇక్కడ స్టిల్ ఇప్పటికి యూసీడీలు, డీయూసీడీలు, క్రౌన్ డైరెక్టర్లు పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నడూ వాళ్ళ క్యాడర్‌ని చూసి నా క్యాడర్ పెద్దది, నాకంతా తెలుసని ఎన్నడూ అనుకోరు. వాళ్ళంతా కూడా నేను స్టిల్ ఇప్పటికి డిస్ట్రిబ్యూటర్‌నే. డిస్ట్రిబ్యూటర్ ప్లేస్‌లోనే నేనున్నా. నాకు ఇంకా కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఇంకా కంపెనీలో ఇంకేం చేస్తే డబ్బులు తొందరగొస్తాయి. సో, ఈ మెంటాలిటీ పైన మేమంతా గూడా డిస్ట్రిబ్యూటర్ ప్లేస్‌లోనే మేము ఆలోచిస్తాం. సో, మీ పొజిషన్ గూడా చిన్న పొజిషన్ గాబట్టి, ఇక్కడ డబ్బుల కోసం ఆశించొద్దు. ప్రతి ఒక్కరికి జెప్పేది మెయిన్ పాయింట్ ఇదే. వెస్టేజ్‌లో ఒక నెట్వర్క్ బిజినెస్‌లో రాంగానే డబ్బులు రావు. జెన్యూన్ కంపెనీలో రాంగానే డబ్బులు రావు. కష్టపడాలి. ఎట్లా కష్టపడాలి అనంటే, బయట పోయి మనం 10 గంటలు ఒకరి కింద బాస్ కింద పని జేస్తున్నాం జూడు, అంత కష్టం అవసరం లేదు. నీకు దెలిసిన నలుగురు లేదా ఐదుగురు లేదా 10 మందికి డైలీ ప్లాన్ చెప్పుకుంటూ ఎళ్ళండి. నీకు తెలిసిన ప్లాన్‌ని చెప్పుకుంటూ ఎళ్ళండి. కొత్త పీపుల్స్‌ని బాగా కలవండి. ఎవ్వరు గూడా రిజెక్షన్ జేసినప్పుడల్లా కొత్త వాళ్ళని ఎక్కువ పరిచయం చేసుకుంటూ ఎళ్ళండి. కొత్త వాళ్ళు ఎప్పుడు గూడా మీ మెంటల్‌గా ఏముండాలంటే పాత వాళ్ళకి చెప్తే రిజెక్షన్ చేసినప్పుడల్లా కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పుకుంటూ ఎళ్ళాలి. 100 మందికి జెప్పాలి. 10 మందొస్తారు. 100 మందికి 100 మంది రాని రోజు గూడా ఉంటది. కానీ ఎప్పుడు గూడా ఎనకకు తిరగకుండా ప్లాన్, న్యూ ప్లాన్ ఎవ్వరిని వదిలిపెట్టొద్దు. బయట ఎవరు కలిసినా, ఎక్కడ ఎంతమంది ఎవ్వరున్నా గూడా ఒకటే.
నాకు వాళ్ళు కొత్త, నేను ఒక బిజినెస్ ఆపర్చునిటీ వస్తున్నా. ఎవరన్నా రిజెక్షన్ చేస్తే అరే నీకు వెస్టేజ్ లో తినే బాపతి లేదు, తినే అదృష్టం లేదని అనుకోవాలి అంతే తప్ప. గాని నాకెవరు వస్తలేరు, ఎవరు రారు సార్, ఎవరు రారు మేడం, రియల్ గా రారు. రానప్పుడే కదా నువ్వు నిలబడాలి. అందరు వచ్చినప్పుడు నువ్వు నిలబడితే నీకే మిస్టరీ ఉంటది. నీ బొమ్మెందుకు ఎల్ఈడి మీద పడాలి? నువ్వెందుకు నీ లైఫ్ స్టోరీ చెప్పాలి, నీ టెస్టిమోనియల్ చెప్పాలి? నీ టెస్టిమోనియల్ చెప్పాలి అనుకుంటే స్టార్టింగ్ లో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. సో ఈ 5500 పీవీ అయ్యేంత వరకు నెట్వర్క్ ని గ్రోత్ చేసుకుంటూ వెళ్ళండి. మనీ కోసం రాకండి, మనీ కోసం కూడా చూడకండి. పీవీల మీద మాత్రం అసలుకే పడి పని చేయకండి. మొత్తం మీద నెట్వర్క్, మోర్ పీపుల్స్ ని కలవాలి, పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ నెట్వర్క్ లో మీకు 5500 పాయింట్లు నువ్వు నీ టీం ద్వారా కంప్లీట్ చేస్తూ మీ ఆ మంత్ ఏ మంత్ అయితే నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావో, ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. 5500 పాయింట్లు కంప్లీట్ చేస్తే బ్రాంచ్ డైరెక్టర్ అంటారు కదా. మీరు ఫస్ట్ మంత్ మీ టాలెంట్ తోటి 3000 పీవీ కంప్లీట్ చేసిరు. 3000 పీవీ కంప్లీట్ చేసిరు. సెకండ్ మంత్ ఏం చేసిరు? 2000 పీవీ కంప్లీట్ చేసిరు. సో ఎంతైనాయి మొత్తం? 5000 పీవీ కంప్లీట్ చేసిరు. థర్డ్ మంత్ పీవీ ఎంత చేయాలి? 500 చేస్తే సరిపోతుంది కదా. మనకు కావాల్సిన పీవీ ఎంత? 5500 చేయాలి. అంటే ఫస్ట్ మంత్ 3000, సెకండ్ మంత్ 2000, థర్డ్ మంత్ 500 చేస్తే సరిపోతుంది. కానీ థర్డ్ మంత్ మీరు 500 పీవీ చేస్తే మీకు చెక్కు రాదు. వస్తది కానీ 10 రూపాయల నుంచి 100 రూపాయల చెక్కు, 200, 300 వస్తుంది. మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అనరు. ఏం చేయాలి ఇక్కడ అంటే, మీరు ప్రీవియస్ పీవీ ఎంత చేసినా సరే, మీరు ఆ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ కావాలి అంటే మినిమం 2001 పీవీ చేయాలి. అంటే ఇక్కడ 500 ప్లేస్లు ఎంత చేయాలి మీరు? 2001 పీవీ చేస్తేనే మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. న్యూ క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. సో ఆ పొజిషన్ మీకు ఇక్కడ వచ్చి బ్రాంచ్ డైరెక్టర్ ని చేస్తూ మీకు 2000 నుంచి మన టీంలో సైదుల్ కోర్ టీంలో వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ 17,000 బ్రాంచ్ డైరెక్టర్లను. ఎప్పుడైతే నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావో నీకు కంపెనీలకి వెళ్ళి షేర్ వాటా అనేది వస్తుంది. ఆ వాటా అనేది థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి 15% వస్తుంది. ఫోర్త్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి 3% వస్తుంది. ఇట్లా వస్తుంది. నెక్స్ట్ నిన్ను నమ్ముకొని ఎంతమంది వచ్చిరు? 6 వచ్చిరు కదా. 1 2 3 4 5 6 మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. ఈ 6 కూడా సేమ్ నీకెట్లా 5500 పాయింట్లు కంప్లీట్ అయినాయో నీ కింద వాళ్ళకి కూడా 5500 పాయింట్లు కంప్లీట్ చేయాలంటే నువ్వు ఒక్కరిని డైరెక్టర్ ని చేస్తే నిన్న ఏమంటారంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఫిఫ్త్ ఇన్కమ్ మన కింద వాళ్ళకు 4 ఇన్కమ్లు వస్తాయి. మన కింద వాళ్ళకి 4 ఇన్కమ్లు వస్తాయి. మన కింద వాళ్ళకి 4 ఇన్కమ్లు వస్తూ మనకి ఫిఫ్త్ ఇన్కమ్ LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్పేసి 18%. సిక్స్త్ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ అని చెప్పేసి 3% వస్తుంది. నెక్స్ట్ ఇంకొకరిని డైరెక్టర్ ని చేస్తే ఇద్దరిని డైరెక్టర్ అని చేస్తే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ రాసినాడండి 2 members డైరెక్టర్ మీన్స్ గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అయితే నీకు ఈ 6 ఇన్కమ్లు అనేది 2 lines కెళ్ళి వస్తాయి, 2 lines కెళ్ళి వస్తాయి. ముగ్గురిని డైరెక్టర్లను చేస్తే 3 members ని డైరెక్టర్స్ ని చేస్తే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ ప్లేస్ లో 3 నెలలు మెయింటెనెన్స్ చేస్తే 3 months మెయింటెనెన్స్ చేస్తే 3 generation వరకు నీకు 7th ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుంది. 5% వస్తుంది. నలుగురిని లేదా 5గురిని చేస్తే 4 డైరెక్టర్లు ఆర్ 5 డైరెక్టర్స్ ని చేస్తే మిమ్మల్ని DIAMOND డైమండ్ డైరెక్టర్ అంటారు. ఈ 7 ఇన్కమ్లు 4 లేదా 5 లైన్లకి వెళ్ళి వస్తాయి. సో 6గురిని చేస్తే 6గురిని డైరెక్టర్లను చేస్తే మిమ్మల్ని 6 members డైరెక్టర్ ని చేస్తే
మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఈ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో మీకు 8th ఇన్కమ్ హౌస్ ఫండ్ వస్తుంది, 3% వస్తుంది. ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. స్టార్ డైరెక్టర్ లో 3 months మెయింటెనెన్స్ చేస్తే 3 generation వరకు వస్తుంది. కానీ మీరు స్టార్ డైరెక్టర్లు ఎంతమందిని చేయాలి? 3 డైరెక్టర్లను చేయాలి. 3 generation ఇన్కమ్ రావాలంటే మినిమం స్టార్ డైరెక్టర్ క్యాడర్ ఏంది అని అంటే మీరు సిల్వర్ అన్న క్వాలిఫై అయి ఉండాలి. అర్థమైందా? మీ కింద 3 డైరెక్టర్లు అయ్యిరు. ఈ మంత్ అయ్యిరు, ఏప్రిల్ మంత్ అయ్యిరు, మే మంత్ అయ్యిరు, జూన్ అయ్యిరు. ఈ 3 నెలలు అయ్యిరు, మీరు స్టార్ క్వాలిఫైడ్ కార్ ఫండ్ కి అచీవ్ అయ్యిరు. జూలై మంత్ లో మీ కింద 2 లీడర్స్ చెప్తే ఇంటలేరు, అసలు వస్తలేరు. వాళ్ళకి ఏదో చిన్న యాక్సిడెంటో లేకపోతే ఏదో అయ్యి వాళ్ళు ఆగిపోయారు. కనీసము ఒక్కరినన్నా డైరెక్టర్ ని చేసి సిల్వర్ పొజిషన్ లో ఉండాలి. సిల్వర్ పొజిషన్ లోనే ఉంటే నీకు గాని నీ 3 తరాల వరకు గాని కార్ ఫండ్ వస్తుంది. అర్థమైందా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్. హౌస్ ఫండ్ కూడా రావాలి అంటే మీరు 6 క్రౌన్ డైరెక్టర్ ని చేయాలి. 6 డైరెక్టర్లను చేసి 3 months ఇది కూడా సేమ్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 6 డైరెక్టర్లను చేస్తే మీకు జూలై మంత్ నుంచి హౌస్ ఫండ్ వస్తుంది. కానీ హౌస్ ఫండ్ కూడా 3 generation వరకు రావాలంటే ఇక్కడ మినిమం క్యాడర్ ఏంటంటే డైమండ్ క్వాలిఫై అయి ఉండాలి. ఇది గుడ్డి గుర్తు. కార్ ఫండ్ రావాలంటే సిల్వర్ క్వాలిఫై అయి ఉండాలి. మినిమం స్టార్ అయిపోయిన తర్వాత, ఇక్కడ క్రౌన్ అయిపోయిన తర్వాత మినిమం డైమండ్ క్వాలిఫై అయితేనే మీకు హౌస్ ఫండ్ వస్తుంది. దీంట్లో పప్పుల కాలేయకండి. చేసినా కదా, నేను చేసినా కదా, నేను ఓడిసినా కదా అని సపరేట్ ఇంట్లో కూర్చుంటే కార్ ఫండ్ గానీ హౌస్ ఫండ్ గానీ రాదు. మినిమం ఈ క్యాడర్ అన్న క్వాలిఫై ఉండాలి నువ్వు. సో నెక్స్ట్ ఇంకొక 2 8 మందిని డైరెక్టర్లని లేదు అంటే ఇప్పుడు వచ్చిన గౌతమ్ బాలిసాల్ ప్లాన్ ప్రకారం 6 లెగ్గులతోటి 2 లక్షల పీవీ కంప్లీట్ చేసినా సరే, అంటే సింగిల్ లెగ్ నుంచి 1,00,000 పీవీ, రిమైనింగ్ లెగ్స్ నుంచి 1,00,000 పీవీ చేసినా సరే, లేదు అనుకుంటే ఇంకొక 2 ఎక్స్ట్రా డైరెక్టర్లని 8 మందిని డైరెక్టర్లను చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు మనం. అప్పుడు వచ్చే మన ఇన్కమ్ 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి 2% వస్తుంది. ఇట్లా 9 ఇన్కమ్లు వస్తాయి. ఇది మీరు చెప్పాల్సిన ప్లాన్. అర్థమైందా? ఓకే కదా? సో ఈ ఒక్కొక్క ప్లాన్ గురించి ఒక్కొక్కగా, అంటే ఇప్పుడు మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఎట్లొస్తుంది, డైరెక్టర్ బోనస్ ఎట్లొస్తుంది, ఎల్ఓబి ఎట్లొస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము. ఇక్కడ నుంచి బిజినెస్ ప్లాన్ లో మనకి అమౌంట్ అనేది ఎట్లొస్తుందో కంటిన్యూగా 2-3 days నేనే తీసుకుంటా సెషన్. సో అన్ని గుండు గుత్తగా ఒకటే రోజు చెప్తే రాదు. ఓకేనా? సో లీడర్స్ 550 అవుతుంది. సో ఒక చిన్న ప్లాన్ చెప్తా. ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడున్న ప్రతి ఒక్క లీడర్ ఆ ప్లాన్ లో వెళ్తే గనక ఇప్పుడు ఎంటైర్ మా టాప్ అప్లైనర్స్ అందరికీ కూడా తొందరగా ఇన్కమ్ రావడానికి, ఇంకా మెయిన్ కల్వకుర్తి టీం మొత్తం కూడా సూపర్ ఫాస్ట్ గా ఎదగడానికి, కల్వకుర్తి అంటే కేదార్ సార్ అని పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే మాకు ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ చెప్పమంటారా? చెప్పాలా వద్దా చెప్పండి? సో ఆ సీక్రెట్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. సో ట్రెడిషనల్ మార్కెట్ లో అంటే బయట కిరాణం షాప్ లో మీరు 3500 పెట్టి కొంటే 5 months కొంటే 17,500 రూపీస్ అవుతుంది. ఒక్క ప్రోడక్ట్ కూడా రిటర్న్ రాదు. ఒక్క ఏమంటారు, ఒక ప్రోడక్ట్ రిటర్న్ రాదు. 1 రూపీ కూడా రిటర్న్ ఇయ్యరు. ప్రోడక్ట్ నచ్చకుంటే కూడా రిటర్న్ తీసుకోండి. ఇది ఏది జరగదు. మళ్ళా 6th month మీరు కొనాలంటే మళ్ళీ 3,500 పెట్టాల్సిందే. కాకపోతే ఇక్కడ తొందరగా ఎదగాలి, తొందరగా డబ్బు రావాలి మనకు అనంటే వెస్టీజ్ లో కంపెనీకి డబ్బులు తక్కువ పోయి మనకు ఎక్కువ రావాలంటే ఒక ప్లాన్ ఉంది. దాన్ని సిఎన్సి ప్లాన్ అంటారు, కన్సిస్టెన్సీ ప్లాన్ అంటారు, లేదంటే 100 పీవీ ప్లాన్ అని అంటారు. ఎవరైతే డిసైడ్ అయిన లీడర్ ప్రతి ఒక్కరి ప్లాన్ లో ఫస్ట్ మనం ఉండాలి. మనం ఉన్న తర్వాత టీం ని ప్రమోట్ చేయాలి. ఏంటిది అంటే 3500 పెట్టి మీరు 4 months కొంటే మీకు 14,000 ఇన్కమ్ 14,000 రూపీస్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ మీకు ఇందాక చెప్పిన 90 రూపీస్ అకౌంట్ లో పడుతూ 4 months క్యాష్ వస్తుంది. 360 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ 250 రూపీస్ 4 months మీకు
ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అంటే 1000 రూపీస్ ప్రోడక్ట్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని నెలలు కొన్నారు? 5 మంత్స్ కొన్నారు. ఇక్కడ 5 మంత్స్ కొనకుండా 5th మంత్ రూ. 2515 వోచర్ అనేది ఫ్రీగా వస్తుంది. అంటే ఈ 3 మీకు బెనిఫిట్ అవుతుంది. రూ. 3875 మీకు బెనిఫిట్. కానీ మీరు పెట్టింది ఎంత? 14,000. 14,000కెళ్ళి మీకు కంపెనీ నుంచి వచ్చినాయి ఇవి పైసలు. తీసేస్తే రూ. 10,125 అవుతుంది. డివైడెడ్ బై 5 మంత్స్ కి ఈజ్ ఈక్వల్ టు నెలకి 2,000 చొప్పున పడుతుంది. మీకు అప్పుడు రూ. 460 పడే ఆయిల్ క్యాన్ కూడా రూ. 330కే వస్తుంది. ఇది డిస్కౌంట్ ప్రైస్. మీకు వచ్చే పీవీ ఎంత వస్తుంది? 100 పీవీ. మీరు ఇందులో బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే మీరు ఇవ్వాల్సిన పీవీ ఎంత? 5,500 పీవీ చేయాలి. 5,500 పీవీ చేయాలి అని అంటే ఇక్కడ వినండి. ఒక నెలలో 30 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులు? 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 30 డేస్. 30 రోజులలో రోజుకి ఇద్దరిని కలవండి. 2 మెంబర్స్ ని కలవండి. 60 మెంబర్స్ అవుతారు. రోజుకి ఇద్దరినే వేసుకుంటే 60 మెంబర్స్ అవుతారు. నీకు 60 మెంబర్స్ కి 60 మెంబర్స్ రారు. అందులోకి వెళ్ళి ఫస్ట్ మంత్ 20 మెంబర్స్ వచ్చినా చాలు. వాళ్ళకి 100 పీవీ మీరు కొని వాళ్ళకి ఇప్పియండి. అంటే ఫస్ట్ మంత్ మీకు 2000 పీవీ వస్తుంది. వీళ్ళు సిఎన్సి కదా, ఇక్కడ 4 నెలలు కొనాలి కదా. 4 నెలలు కొనాలంటే వీళ్ళు పాతోళ్లే కాబట్టి రెండో నెల కూడా ఈ 20 మందిని ఫోన్ లో ఫాలో అప్ చేస్తూ 100 పీవీ ఇప్పియండి. మళ్ళీ 2000 పీవీ అవుతుంది కదా. అయినాక ఈ రెండో నెలల పాతోళ్ళు, ఇది ఓల్డ్ వాళ్ళకి ఇప్పిస్తూ మళ్ళీ కొత్త వాళ్ళను సెకండ్ మంత్ మీరు మళ్ళీ పరిచయం చేసుకోవాలి. అంటే మళ్ళీ 30 రోజులలో ఇద్దరిని కలవాలి, 60 మంది. ఈసారి దౌర్భాగ్యం గట్టిగా ఉండి మనకు 15 మందే వచ్చింది. 15 మందికి 100 పీవీ ఇప్పియండి. 1500 పీవీ అవుతుంది. ఇది కూడా సెకండ్ మంత్ పాతోళ్ళు వీళ్ళు, సెకండ్ మంత్ కొత్తోళ్ళు వీళ్ళు ఇప్పిస్తే 5,500 పాయింట్లు అవుతూ మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఇది సీక్రెట్ అండి. ఇది చాలా చాలా సీక్రెట్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఫస్ట్ మంత్ 20 మెంబర్స్, అదే సిఎన్సి లో ఉంటే సెకండ్ మంత్ కొత్త వాళ్ళు 15 మెంబర్స్. ఈ ముగ్గురిని చేస్తే 5,500 పీవీ కంప్లీట్ అవుతుంది. మీరు ఎన్ని నెలలు ప్రోడక్ట్ కొన్నట్టు ఇక్కడ? ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అంటే 2 నెలలు కలిపి 3,500 7,000 పెట్టి ప్రోడక్ట్స్ మీరు కొంటారు. కానీ 5,500 పాయింట్లు మీకు 2 నెలల్లో కంప్లీట్ చేస్తే మీ చెక్కు 15,000 ఉంటుంది మినిమం. 15,000 చెక్కులకు వెళ్ళి మీరు కొనుక్కున్న 2 నెలల పైసలు తీసేసినా కూడా ఇంకా రిమైనింగ్ 8,000 మిగులుతాయి. ఇది సిఎన్సికి ఉన్న పవరే ఇది. సిఎన్సి ప్లాన్ కున్న పవర్ ఇది. సిఎన్సి వెనకాల ఉన్న సీక్రెట్ ఇది. మెయిన్ సిఎన్సి వెస్టేజ్ బిజినెస్ ఫుల్ టైం నేను చేస్తా, తాడో పేడో తెలుసుకుంటా, నేను డిసైడ్ అయినా నాకు డబ్బు కావాలి అని అంటే మీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా మీరు ఉండే ప్లాన్ ఏంటంటే సిఎన్సి ప్లాన్. కన్సిస్టెంటీలో ఉంటే మాత్రమే మీకు మనీ వస్తుంది. లేకపోతే నేను 10 రూపాయలు 20 రూపాయలు కొనుక్కొని ఉంటానంటే మీ ఇన్కమ్ రావడానికి కూడా 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఏం చేయాలి మేడం, నా దగ్గర అంత డబ్బులు లేవు అని అంటే మీకు కూడా అందరు చెప్పినట్టు అందరు వస్తలేరు కదా. అందరు రానప్పుడు మీరేం చేయాలంటే ఒక 1000 రూపీస్ పర్చేస్ చేసి మీరు మీ ఇంట్లో ప్రోడక్ట్స్ వాడుకోండి. మిగతా ప్రోడక్ట్స్ ని రీటైల్ చేయడానికి ఇప్పుడు మీరు డెమోస్కి వెళ్తారు కదా, ఫ్లోర్ క్లీనర్ డెమో చేస్తారు, వ్యూ గార్డెన్ డెమో చేస్తారు, ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తారు. అక్కడ ఎవరన్నా అడిగితే మీరు ఇప్పుడే జాయిన్ కాకుండా అవేమన్నా రీటైల్ చేయాలనుకుంటే రీటైల్ చేయండి. చాలా మంది కూడా చెప్తే రారు కదా, వాళ్ళకు ఒక్కసారి ఒక ఆయిల్ క్యాన్ ఇచ్చి వాడుకొని రమ్మని చెప్పండి. మీకు కవిత టీచర్ తెలుసు కదా, కవిత టీచర్, నేను టీచర్ అని అంట. ఎప్పుడు నా పక్కకు ఉంటది, నా లెఫ్ట్ హ్యాండ్ కిందనో రైట్ హ్యాండ్ కిందనో ఉంటది. మేడంకి 3 ఆడపిల్లలు. రేట్లను చూసి భయపడితే నేనే 1,500 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొని పోయి ఇచ్చేసి వచ్చిన. ఐడి పోతుందని చెప్పేసి ఆమె ఐడి మీద 1,500 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొని పోతే ఇవాళ నా టీంలో వచ్చిన పెద్ద లీడర్ 2,04,000 తీసుకుంటుంది. 2,04,000 తీసుకుంటుంది. చూడండి, జస్ట్ 1,500 నావి కావని నేను ఇప్పిస్తే ఇవాళ నిలబడి 2 లక్షలు ఇన్కమ్ తీసుకుంది. కాకుండా ఆమె కింద పెద్ద పెద్ద లీడర్స్ ని నాకు పరిచయం చేసింది. అట్లా నాకు పరిచయం చేస్తే నేను తీసుకొని సైలెన్స్ సార్ కింద వేసేసి, మీరేమన్నా చేసుకోండి, మా వాళ్ళకి కార్లు ఇప్పియాలి, లక్షలు రావాలి అని చెప్పి.
సార్ మా ఇద్దరిని కూడా అంబర్పేట దాటకుండా ఒక 50,000 ఇన్కమ్ వచ్చేంత వరకు ఆడపిల్లలు వీళ్ళు ఇప్పుడే రారు, వీళ్ళకంటే ఒక ఇన్కమ్ వచ్చేంత వరకు వీళ్ళకి నేను వర్క్ చేసిస్తా అని చెప్పేసి కొంచెం మీటింగ్స్ వైపు మేము లోకల్లో చూసుకున్నా కూడా లాంగ్ వచ్చేసి సార్ మాకు చాలా చాలా హెల్ప్ చేసిండు. సో మీరు కూడా మీ టీం ని కూడా అదే విధంగా నిలబెట్టుకోవాలి. అట్లా నిలబెట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఉండే ప్లాన్ ఏంటంటే సిఎన్సి కన్సిస్టెన్సీని మర్చిపోవద్దు. ఓకేనా? ఇవాళ నేను చెప్పిన ప్లాన్ లో ఎంతవరకు మీకు అర్థమైంది? ఇంకెంతవరకు మీకు ఎవరికన్నా అర్థం కాలేదో చాట్ బాక్స్